ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అస్సలు వాడద్దు. ఏం చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య చాలామంది ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ షో కోసమని ఏదో హడావిడి మనం ఏదో పాష్ అనుకొని, లేదంటే మన పిల్లలైతే ఇదైతే వాడతారనుకొని, అండ్ ఈ ఎలక్ట్రిక్ బ్రష్ వల్లే బాగా క్లీన్ అవుతుంది న్యాచురల్ బ్రష్ వల్ల కంటే అనే ఫీలింగ్ తోటి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడుతున్నారు చాలామంది. కానీ మీరు ఈ వీడియో చూడకుండా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడారంటే పప్పులో కాలేసినట్టే. చాలా పెద్ద ప్రాబ్లం దీన్ని వాడారంటే. నేను మీకు చూపిస్తా అసలు మాన్యువల్ టూత్ బ్రష్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్కి తేడా చూపిస్తాను. ఇది తెలియకుండా ఎప్పుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మాత్రం వాడొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనోళ్ళు బ్రషింగ్ చేసేది దాదాపు 90% మంది బ్రషింగ్ చేసేది నేను మీకు చూపిస్తా. ఏసి ఇలా పెడతారు, బ్రష్ ఏసి గరగర గరగర రప్ప రప్ప మన ఇది దోమినట్టు దోమేస్తారు, అంట్లు దోమినట్టు దోమేస్తారు. ఈ బ్రష్ అయితే న్యాచురల్ మాన్యువల్ బ్రష్, సాఫ్ట్ బ్రష్. అలా వేసి రుద్దినా ఒక్కొక్కసారి కొద్దిగా అదృష్టం బాగుంటే మీ పళ్ళు బతుకుండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బ్రష్ అయితే ఆటోమేటెడ్ బ్రష్. దీని నుంచి చాలా వైబ్రేషన్స్ వస్తాయి, కొన్ని అయితే రొటేషన్స్ వస్తాయి. ఇది కానీ వేసి ఇటు రుద్దారనుకో సరిగ్గా ఒక కొద్ది నెలల్లోనే మీ పళ్ళు అరిగిపోతాయి. ఎలక్ట్రిక్ బ్రష్ వాడేటప్పుడు దాన్ని ఎలా వాడాలనేది చాలా చాలా ముఖ్యం. అది ఇప్పుడు చూపిస్తాను నేను. ఎలక్ట్రిక్ బ్రష్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేమంటే గరగర గరగర మనం ఇది భూచక్రం తిరిగినట్టు తిరిగేస్తుంటుంది. ఇంకొకటేమంటే గరగర వైబ్రేషన్స్ భయంకరంగా గదగద వణికిపోతుంటుంది. ఇవి 2 ఏమంటే పళ్ళు క్లీనింగ్ కోసం. యాక్చువల్గా రెండిట్లో మీరు కానీ చూసారంటే వైబ్రేటింగ్ అంటే సానిక్ టూత్ బ్రష్ కొద్దిగా మంచిది. రొటేటింగ్ కంటే సానిక్ ఈజ్ బెటర్, ఎందుకంటే క్లీనింగ్ ఇంకా బాగా చేస్తుంది. ఈ 2 రకాల బ్రష్లు వాడే విధానం ఇప్పుడు చూపిస్తాను మీకు. జస్ట్ ఒక పంటి మీద అలా ప్లేస్ చేయాలి. పంటికి చిగురుకి జంక్షన్లో ప్లేస్ చేసి దాన్ని ఆన్ చేసుకోవాలి. అది వైబ్రేషన్ చేసేటప్పుడు చిన్నగా కిందకి లాగేయాలి. ఆ విధంగా ఒక్కొక్క పంటి మీద జస్ట్ అలా ప్లేస్ చేయాలంతే. దాని మీద పెట్టాలమ్మా. ఎలక్ట్రిక్ బ్రష్ ఆటోమేటెడ్, దానికే ఏదో చేసుకోవాలి. మనం వేసి రుద్దడం కాదు. మనం వేసి రుద్దితే ఏమవుద్ది, దీని వైబ్రేషన్ పవర్ ఒక పక్క, మన చేతి బలం ఒక పక్క. వేసి రుద్దామనుకో అరిగిపోతాయి పళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రష్నే కాదు, మన మాన్యువల్ బ్రష్ను కూడా పళ్ళ మీద పెట్టేది కొందరు వేసి పట్టుకున్నారంటే మనం ఇది పట్టుకుని వేసి రుద్దుతూ ఉంటారు. అలా రుద్దకూడదు. బ్రష్ని నోట్లో పంటి మీద పెట్టేటప్పుడు ఒక పెన్తో పేపర్ మీద రాసినంత ప్రెషర్ ఉండాలంతే. అంతకు మించి ఎప్పుడు ప్రెషర్ ఉండకూడదు బ్రష్కి, పళ్ళకి మీద. ముందు కూడా చెప్పా చాలాసార్లు, కానీ చాలా మంది ఫాలో కావట్లేదు, కరెక్ట్గా తెలియదు. నార్మల్ బ్రషింగ్ ఎట్లా చేయాలో సింపుల్గా ఒకసారి చూపించేస్తా, చూసేయండి. బ్రషింగ్ ఎలా వాడాలి అసలు ఇది చాలా మందికి తెలియని విషయం. ఇది ఒకటి, బ్రష్ ఎలా వాడాలనేది. బ్రష్ ఎలా వాడాలంటే సింపుల్ లాజిక్ చెప్తా. ఏదో ఈ ఫోన్స్ టెక్నిక్, బాస్ టెక్నిక్ అంటే చెప్తా డాక్టర్లు అందరూ. నేను మీకు అర్థమయ్యేట్టుగా చిన్న సామాన్యుడికి అర్థమయ్యే బ్రష్లో చెప్తా. ఇదిగోండి, దువ్వెన. ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో దువ్వెన ఎలా క్లీన్ చేస్తారు చెప్పండి? పాత టూత్ బ్రష్ తోటే కదా. ఎట్ట చేస్తారు దాన్ని చేయడం? నేను పట్టుకుంటారు, ఇలా పెడతారు, ఇలా ప్రెస్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోద్ది, క్లీన్ చేస్తారు. ఇలానే చేస్తారు. ఏ ఇంట్లో అయినా దువ్వెన క్లీన్ చేసే విధానం ఇదే పద్ధతి. ఒక్కసారి ఆలోచించండి. మీ పంటి మీద పెడితే ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో. బ్రష్ని పళ్ళ మీద అలా ప్లేస్ చేసి చిన్నగా అలా ప్రెస్ చేయండి, పళ్ళ సందుల్లోకి పోద్ది. పంటికి చిగురికి జంక్షన్లో పెట్టండి, పళ్ళ సందుల్లోకి పోతుంది. అలా వెళ్ళాక చిన్నగా కిందకి లాగండి, చాలా క్లీన్గా అవుతుంది. దీనంత బెస్ట్ టెక్నిక్ ఇంకొకటి లేదు. నా మాట మీకు రేపు బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ పేస్ట్ తీసుకున్నప్పుడు నా మాటలు గుర్తు రావాలి మీకు. సో నేను చూపించినట్టు పై పళ్ళు ఇలా కిందకి, కింద పళ్ళు పైకి అలా క్లీన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి పళ్ళు. ఇంకొకటి చాలా మంది మిస్ చేసే విషయం ఏంటంటే, మోస్ట్లీ దాదాపు మాకు వచ్చే పేషెంట్స్లో 90% పేషెంట్స్ చూసేది మేము కింద పళ్ళు ముందు భాగం, కింద పళ్ళు లోపల భాగం, ముందు పళ్ళు పర్టికులర్గా క్లీన్ చేసుకోరు. ఎందుకంటే బ్రష్ చేసేటప్పుడు ఈ పెదం అడ్డం వస్తుంది, కింద పెదం. సో కింద పెదం కొద్ది కిందకి లాగి ఆ కింద పళ్ళని ముందు భాగంలో బ్రష్ చేసుకోండి. అందరికీ 99% ఎక్కువగా పాచి వచ్చేది, క్లీనింగ్ చేయాల్సి వచ్చేది ఈ ముందు భాగంలోనే ఎక్కువ. సమస్య ఏంటంటే ఈ ముందు పళ్ళకి ఒక్కటే చిన్న వేరు ఉంటుంది. సో ఈజీగా పళ్ళు కదిలిపోతాయి, ఊడిపోతాయి. అండ్ ఇదే నాలుక లోపల పక్క పళ్ళు, లోపల పక్క క్లీన్ చేసుకోవడం చాలా మంది మిస్ చేసేస్తారు. లోపల పక్క క్లీన్ చేసేది బయట ఈయన అద్దం ముందు పూసుకొని చేసుకుంటారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? లోపల చేసుకునేది చేసుకోరు. లోపల చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడంతా మీకు సలైవరీ గ్లాండ్స్ అంటే గ్రంథులు ఉంటాయి, మన ఉమ్ము తయారు చేసే గ్రంథులు ఉంటాయి.
వాటి వల్ల ఏమంటే కాల్షియం డిపాజిట్స్ ఈజీగా పంటి లోపల పక్క ఫామ్ అయ్యి మీకు అక్కడంతా క్యాలిక్యులస్ అంటే డస్ట్ పాచి చెక్కులు కట్టిపోతుంది. మేము రోజు చూస్తున్నామండి, అందుకని చెప్తున్నాము. బ్రషింగ్ చేయాల్సిన టైం 2 నిమిషాలే. వేసుకొని కొందరు చూస్తాం నోట్లో బ్రష్ చేసుకుని పొద్దున్న లేయంగానే పేపర్ చదువుకుంటుంటారు, అన్ని పనులు చేసుకుంటారు, బ్రష్ నోట్లోనే ఉంటుంది. 2 నిమిషాలు అద్దం ముందు నిల్చుకోండి, చూసుకుంటూ బ్రష్ చేసుకోండి. మొహానికి పౌడర్ వేసుకుంటే అద్దం ముందు కూర్చొని చూస్తారు కదా, అదే విధంగా పళ్ళను చూసుకుంటూ 2 మినిట్స్, పై దవడ 1 నిమిషం, కింద దవడ 1 నిమిషం అనుకోండి మైండ్లో. అలా చేస్తే బ్రషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, రాత్రి పడుకునే ముందు. బ్రషింగ్ తర్వాత మీరు ఏ విధంగా బ్రషింగ్ చేసినా కూడా అన్నిటికంటే ముఖ్యం, చాలా మంది మిస్ చేసే విషయం, నాలుక క్లీన్ చేసుకోవడం. టంగ్ క్లీనర్ తోటి మీ యూజువల్గా నాలుక క్లీన్ చేసుకున్నారంటే సగానికి సగం నోటి దుర్వాసన ఉండదు, టేస్ట్, తినే ఆహారం రుచి కూడా బాగా తెలుస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. నాలుగు క్లీన్ చేసుకోవాలి. పేస్ట్ వాడినా ఏం వాడినా కూడా సందుల లోపల క్లీన్ చేయాలంటే ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాసింగ్ చేయడం కంపల్సరీ చేసినప్పుడు సందుల్లో క్లీన్ అవుతుంది. సందుల్లోనే కదా ఎక్కువ పాచి చేరుతుంది. సో సందుల్లో ఫ్లాసింగ్ చేశారంటే పాచి చేరకుండా ఉంటుంది, సందుల్లో పళ్ళు పుచ్చకుండా, చిగుర్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. సెన్సోరా టూత్పేస్ట్. సెన్సోరా టూత్పేస్ట్. సెన్సోరా టూత్పేస్ట్.